క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మూసీ రివర్ ఫ్రంట్ కు 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ క్లినిక్ కు 4,000 కోట్లు, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో నింపేందుకు 6,000 కోట్లు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద కేటాయించండి. జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి. ఓఎంసీలకు ముందే గ్యాస్ సబ్సిడీ చెల్లించే అవకాశం కల్పించండి. పౌర సరఫరాల శాఖ బకాయిలు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషితో భేటీ. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో కనిపిస్తా ఉన్నారు. మొత్తం మీద 10,000 కోట్లు అయితే ఫస్ట్ మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి రిలీజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో పాటు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఓఎంసీలకు సంబంధించి గ్యాప్ సబ్సిడీ చెల్లించే అవకాశాలు కల్పించమని, పౌర సరఫరాల శాఖ బకాయిలు చెల్లించమని, ఇట్లా చాలా విషయాలే చర్చకు తీసుకొచ్చేసి నిన్న కేంద్ర మంత్రుల ముందు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా గడిపారు. సోమవారం కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, తర్వాత ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అటు సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలోకి చేరుతున్నదని, దాన్ని శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీలో చేరే మురికి నీటిని క్లీన్ చేయడంతో పాటు వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కోరారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద దక్కన్ పీఠభూమిలోని నదుల పరిరక్షణ అభివృద్ధికి కేంద్రం యోచిస్తున్నందున మూసీ డెవలప్మెంట్కు 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినరు. మొత్తం మీద మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.